ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు, అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 12 కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సౌలత్ మనం ప్రారంభించినాం, అందులో 2 కోట్ల పని అయ్యింది, మిగతా పని కూడా పూర్తి చేయాలి సునీతమ్మని గెలిపించి అన్నారు. బరాబర్ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, మీరు సునీతమ్మని గెలిపించండి, పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, ఓటేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట. నీ అయ్యసొమ్మా నీ అబ్బసొమ్మా ఎవడి సొమ్ము? ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సునీతమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లవట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి, ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుగుతున్నారంట కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట. మా కోటేయకపోతే బాగుండదు దేక్లేంగే అంటుర్రట. మేము కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు, గెలిచినాక బతకనిస్తారా? మిమ్లా పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు. ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది, 5 నెలలు 6 నెలలు కూడా కాలే. అట్లాంటి ఆడబిడ్డను ఓడించేందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 250 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు. ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు. షేక్పేట్లో 6,000 రూపాయలు, యూసుఫ్ గూడలో 5,000 రూపాయలు, ఎర్రగడ్డలో 4,000 రూపాయలు, బోరబండలో 6,000 రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మతేందంటే రేవంత్ రెడ్డి ఏమో 6,000 రూపాయలు పంపిండట. అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు 2,000 ఇచ్చిర్రట. నేను ఇంట్లో కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గంత లంగలు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఆయన ఇచ్చే 2,000 ఆయన ఇచ్చే 3,000 4 రోజులలో అయిపోతాయి, 4 రోజులలోనే అయిపోతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు, మీ జీవితం ఏమైతుంది యాద పెట్టుకోండి. మీకేం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే ఏమవుతుందంటే, సునీతమ్మ గెలిస్తే ఏమవుతుందంటే, బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి, బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు.